హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి గోధుమ పిండితో చేసుకునే ఈ బిస్కెట్స్ని ఈజీగా ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు వేరుశనగ పల్లీలు ఉంటాయి కదండి, వాటిని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి మంచిగా ఫ్రై అయితే సిమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. అవి కాస్త చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకున్నాను. నేను ఇక్కడ ఎక్కడ కూడా పొట్టు లేకుండా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. కొంచెం పల్లీలను అయితే పక్కన పెట్టుకున్నానండి. అలానే ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార నేనైతే కాస్త వెల్తిగా తీసుకున్నానండి. ఈ రెండిట్లోని కొంచెం అంతా పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే పౌడర్లా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. ఇక్కడ నేను వాడుతున్న గోధుమ పిండి డీమార్ట్లో లూజ్ పిండి దొరుకుతూ ఉంటుంది కదండి, ఆ పిండిని వాడుతున్నాను. అందుకోసమే పిండి కాస్త వైట్గా అయితే ఉంది. అలానే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్టు, అలానే కొంచెం బేకింగ్ పౌడర్, లేదు అనుకుంటే వంట సోడా అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకొని పల్లీలు పట్టిన మిక్సీ పట్టిన పల్లీలు మిశ్రమం ఈ మనం వేసుకున్న గోధుమ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు వంటకు వాడే నూనె ఉంటుంది కదండి, రిఫైండ్ ఆయిల్, ఆ ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఇందాక మనం కొన్ని వేరుశనగ పలుకులు పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం అంతా నువ్వులు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్కి అయితే ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకోండి. ఇక్కడ నేను నూనెను వాడాను కదా, మీరు కావాలి అనుకుంటే ఈ బిస్కెట్స్లోకి నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. వేసుకొని ఇక్కడ మీకు నచ్చిన షేప్లో బిస్కెట్ని అయితే ఒత్తుకోవాలి. నేను ఇక్కడ ఇలాగా బాక్స్ షేప్లో చేసుకుంటున్నాను. మనకి అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి కదా, వాటిని నేను తీసుకున్న హాఫ్ కప్ ఆయిల్లోంచి కొంచెం ఆయిల్ అయితే ఉంచుకొని ఆ క్రాక్స్ని అయితే నీట్గా చేసుకున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే అలానే చేసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, బిస్కెట్కి ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులు పల్లీలని కూడా అంటించుకోవాలి. ఒకవేళ నువ్వులు తక్కువగా అతుక్కున్నాయి అనుకుంటే కాస్తంత నువ్వులు తీసి ఆ బిస్కెట్స్కి అంటించుకోవాలి. అంటించుకొని బాగా సెట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారు కదా, కాస్త ప్లేట్లో ఇలా ఖాళీ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు నేను ఇక్కడ ప్రీహీట్ చేసుకున్నానండి. కాసంత వాటర్ వేసి చూపిస్తున్నాను మీకు. ప్రీహీట్ చేసిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని పెట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా కుక్ అయిపోయాయి. ఇలా టచ్ చేస్తే మనకి కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. మనకి ఓవెన్ అవసరం లేకుండా ఇంటి దగ్గరే హెల్తీగా ఇలా బిస్కెట్స్ని ట్రై చేయండి. పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు, బెల్లం పౌడర్ని. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట వేలు డబ్బులు పెట్టుకునే పని లేకుండా ఇంటి దగ్గరే ఇన్స్టెంట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకటి విరిపు చూపించాను. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. వీడియో నచ్చితే లైక్